హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, మేము ఫ్రైడే ఒక స్పెషల్గా చేసుకోవాలని చెప్పి మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈరోజు వచ్చేసి మాకు లీవు, అందుకని చెప్పి అందరూ ఒకసారి లీవ్ తీసేసుకొని మా రూమ్లో మటన్ బిర్యానీ విత్ చికెన్ 65 చికెన్ కర్రీ, దానిలోకి కాంబినేషన్ వచ్చేసి రసం పెట్టేసుకుంటున్నాం అనమాట. ఈ 3 వంటలతో ఈరోజు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి రాత్రికి రసం 65, మధ్యాహ్నం వచ్చేసి మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. మేమే చేసుకుంటున్నాం కాబట్టి మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట కొనుక్కొని తినేదానికన్నా మేమే చేసుకుని తింటే ఒక రకంగా ఉంటుందని చెప్పి మేమే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మేము ముగ్గురే కాదు, మా రూమ్లో వచ్చేసి ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారు. వాళ్ళకు కూడా కలిసి వంట అయితే చేస్తాం అనమాట ఈరోజు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వంట అయితే మొదలు పెడదాం. బిర్యానీ ప్రిపరేషన్ చేసుకున్నాం అనమాట. ముందు ఆనియన్స్ వేసుకున్నాము, దానికి సంబంధించిన చెక్క, లవంగాలు, యాలకులు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇది చికెను, ఇది వచ్చేసి మటను మొత్తం నానబెట్టేసి కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మేము అల్లం పేస్ట్ మేము కొట్టేసుకుని అక్కడ స్టాక్ పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో రోజు కొట్టకుండా. ఈరోజు ఏం చేస్తున్నామంటే మాకు శుక్రవారం లీవ్లు వస్తాయి కాబట్టి మేమందరం ఒకేసారి లీవ్ తీసుకుంటాము. బయటికి పోయి అక్కడ వండుకొని తినేదానికన్నా మేమే వండుకొని తినేస్తాం అనమాట. సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఓకేనా? మేమంతా కలిసి ఒక్కసారి లీవ్ తీసుకున్నామంటే ఇలా పెద్ద పెద్ద వంటలు, ఏమైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలాంటివి చేసుకుంటాం అనమాట. అందరూ ఒకసారి కూర్చొని తింటాం. అదొక హ్యాపీనెస్ అనమాట. అక్కడ బయట సైడ్ ఎండకు పోయి తిరిగేదానికన్నా ఇంట్లోనే చేసుకొని కడుపుండా తిని కొనుక్కున్న పోతే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం మటన్ బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయేసి పెట్టేసినాం అనమాట. ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుంటున్నాము. ఎన్ని కేజీలు ఉంటుంది అదే? 1.5. ఆరు గ్లాసులు బియ్యము, ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు, 1.5 గ్లాస్ నీళ్ళు. మనం వేసిన 6 గ్లాసులు కదా బియ్యమా, 6 గ్లాసులు వేసినాము. ఒక గ్లాసు వచ్చేసి 1.5 గ్లాస్ నీళ్ళు.
మేము ఎప్పుడైనా లీవ్ తీసుకునేప్పుడు వంటలు చేసుకోవాలంటే ఇవన్నీ వచ్చేస్తాడనమాట. ఇవన్నీ ఎవరే కాదు, నాకు ఏదో తీసిన వ్యక్తి అనమాట ఈయన. మేమంతా ఒకే రూమ్లో ఉంటాము, అంటే మా ఇంట్లో లేకుండా కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, వంట చేస్తాం అనమాట. ఏది పెద్ద వంట అయినా, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, అలాగే ఏమైనా కొత్త డిష్లు ఏమైనా చేయాలంటే ఇతనే మెయిన్ కుక్ అనమాట మా రూమ్లోకి. మేమంతా పచ్చళ్ళు, రసాలు, పప్పులు చేసుకునే బ్యాచ్ మేము. అతనైతే మెయిన్ హెడ్ కుక్ అనమాట ఆయన. సో ఆయనే వచ్చి ఈరోజు చేస్తున్నాడు వంట. అయితే ఆడవాళ్ళు కూడా అంత టేస్ట్ చేస్తాడు అనమాట. టైం బాగాలేక హోటల్ పెట్టలేదు కానీ డ్రైవర్కి అసలు బిర్యానీ అయితే 50% అయిపోయింది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, దాంట్లోకి ఇది సపరేట్ అనమాట. చికెన్ 65 రాత్రికి కాబట్టి చేస్తాము, అందువల్ల అది ఒక హోల్డ్ పెట్టేస్తాం. బియ్యమైతే పోస్తున్నాము, ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కాబట్టి అంతసేపు లేట్ అయిపోయింది అనమాట. లైట్గా కలబెట్టేసుకొని పెట్టేస్తే ఎత్తుకోరా. ఎందుకంటే ఇది మనం అన్నం తింటాం కదా, కింద గలీజ్గా ఉంటుంది. దాని మీద వేసుకుని తిన్నామంటే మొక్కలకి ఇట్లా అన్నీ దాన్ని వేసుకుని ఒకసారిగా బాగా చెప్పొస్తుంది. రూమ్ అయితే క్లీన్గా ఉంటుంది అని చెప్పి. సో మొత్తానికి మటన్ బిర్యానీ అయిపోయింది అనమాట. పెట్టేసి గుడ్లో మొత్తానికి వంట అయితే పూర్తి అయిపోయింది. తినబోతున్నాం అయితే మాట. కర్రీ కూడా పచ్చికోడి పచ్చికోడి ఉంటే అన్నం తీసాడు పెద్దలో పెట్టు. చెమ్మ లేదు ఈ పక్క